ఎవరి దగ్గర ఉంది సెట్? ఎక్కడంటుండే ఇట్లే కదా బాగున్నారు. $1039. బాగున్నా నమస్తే. ముదుగుబ్బ మండలంలో సార్ ఎన్ఆర్ఐజిఎస్లో హార్టికల్చర్ కింద 1,38,00,000 ఇఫ్ గో త్రూ 1,38,16,125 రూపాయలు ఫ్రాడ్ చేసినారు. అక్కడున్న టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 1677.5 ఎకర్స్ అయితే బోర్లు లేని చోట గుట్టలున్న చోట మొత్తం అంతా కూడా ఇది చేసినారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ దీంట్లో పెట్టడం జరిగింది. దీంట్లో అక్కడ టమాటా సాగు చేసినట్టు ఇచ్చారా? టమాటా సాగు చేసిన డబ్బులు కూడా తీసేసుకున్నారు, బిల్లులు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఈ భూమిలో చూస్తే బోర్లు లేవు, ఏం లేవు, దీనికి ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ మధ్య కాలంలో, ఈ ఇయర్లో నేను ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న బెనిఫిషియరీ లిస్ట్ అది. దీంట్లో టమోటోతో పాటు ఈ మామిడికి బ్యాగ్స్ పెట్టాలి కదా, దానిలలో కూడా అసలు లేకుండా ఏం లేకుండా ఇప్పుడు ఇఫ్ లుక్ ఇంటూ ఇక్కడ భూములు లేవు చూడండి, బోర్లు లేవు, ఏం లేవు, గుట్టలేవు. ఈ మామిడి చెట్లలో కూడా పెట్టినారు. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇదే లేడీని షీఈ్ అపాయింటెడ్గా చేసుకున్నారు టెంపరీ కాంట్రాక్ట్ బేస్ని. ఈమె ఇఫ్ లుక్ ఇన్ టు ద లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఒకటే భూమిని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పెట్టేసి 5-6 మందికి పెట్టింది, ఇంక్లూడింగ్ ఏఈఓ ఆల్సో. ఏఈఓ సొంత కుటుంబ సభ్యులు కూడా పెట్టుకున్నాడు. దెర్ ఇస్ నో ల్యాండ్ అనమాట. అండ్ అక్కడ ఏం జరిగిందంటే ప్రియాంక అని చెప్పేసి జొన్నకొత్తపల్లిలో ఒక ప్రియాంక ఐ డెంట్ మెన్షన్ ప్రియాంక జొన్నకొత్తపల్లి అనే ఆర్బీకేలో షీఈ్ వర్కింగ్. ఆమెనే దొరిగిల్లు అనే చోటు, ఇప్పుడు హైయెస్ట్ ఇట్ హ్యాపెన్ ఇన్ దొరిగిల్లు పంచాయతీ. ఐ హావ్ గివెన్ ఇన్ ద కంప్లైంట్ ఆల్సో. ఆ దొరిగిల్లులో వాళ్ళకి సంబంధం లేకుండా, అక్కడ ఆర్బీకేకి సంబంధం లేకుండా ఈమెపై రికార్డ్ చేసి మొత్తం చేయడం జరిగింది. సో దీనికంతా ఏవో మనోహర్ నాయక్ అనే అతను I mentioned in the everything in the complaint letter. నేను వెళ్తాను, డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం ప్లీజ్ సార్. అండ్ హెచ్ఓ ఆల్సో, హెచ్ఓ ఎవరు అన్నపూర్ణేశ్వరి, షీ నెవర్ విజిటెడ్స్ దట్ ప్లేసెస్. ఆమెనే వచ్చి మొత్తం ఇదంతా చేసే దాంట్లో చేసిన. దిస్ ద లిస్ట్ ఐ గాట్ ఫ్రమ్ ద ఆర్టీఏ అండ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పంపించి నేను తీసుకున్న లిస్ట్. ప్లీజ్ దిస్ మై కాపీ. అండ్ ది సెకండ్ సెట్ సార్, మీరు నిన్న మొన్న ఈనాడు పేపర్లో కూడా చూసి ఉంటారు. 2024 to 25 ఉపాధి హామీ పనులలో దగ్గర 8 కోట్ల వరకు జరిగిందని, 8 కోట్ల వరకు జరిగిందని సోషల్ ఆడిట్లో చేసినారు. సమ్ మైనర్ అమౌంట్ చూపించారు వాళ్ళు. ఆ సోషల్ ఆడిట్ జరిగిన తీరు కానీ ఇది కానీ నో వన్ ఇన్ఫార్మ్. అండ్ మోర్ ఆర్ లెస్ దీంట్లో ఏంటంటే 2014 to 19 దెర్ ఈజ్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ ఆల్సో. ఈజ్ ఎఫ్ఐఆర్. అప్పుడు కూడా సోషల్ ఆడిట్లో 3,68,00,000 ఫ్రాడ్ అని చెప్పి తేలింది. 3,68,00,000 అని తేలిన తర్వాత అవన్నీ విత్హెల్డ్ పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత
ఈ మధ్యనే వాళ్ళకి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది విత్ హెల్డ్ అమౌంట్. విత్ హెల్డ్ కూడా. దో ఎఫ్ఐఆర్ ఉంది, వీళ్ళందరూ జైలుకి పోయినారు. 19 మంది దగ్గర 8 మంది ఆఫీసర్స్ జైలుకి వెళ్ళారు. కొంతమంది దగ్గర అమౌంట్ రికవరీ చేశారు. దగ్గర 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా జైలుకి పోయినారు. అయినా కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ అంతా కూడా ఉన్నా కానీ మొత్తం విత్ హెల్లో ఉండే అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ విత్ హెల్లో అమౌంట్ రిలీజ్ చేసిన కాపీస్ ఇవి. అండ్ దీనిలో ఎక్కడే కానీ వీళ్ళు పని చేసిన దాఖలాలే లేవు. ఇది పీడీ డ్వామా అకౌంట్లోకి కొన్ని డబ్బులు పడినాయి. దెర్ ఇస్ నో మెమో, దెర్ ఇస్ నో జీవో ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు పీడీ డ్వామాలోకి వేయాలని చెప్పేసి. వెండర్ అనే దాని మీద గతంలో 14 to 19 వెండర్ అనే కాన్సెప్ట్ లేదు సార్. అప్పుడంతా కూడా ఇండివిజువల్ వర్క్ చేసేదే ఉండే. వెండర్ 2021లో వచ్చింది వెండర్. వెన్ ఆర్బీకేస్ ఇవి కట్టేటప్పుడు 14 to 19లో వెండర్ అనే కాన్సెప్ట్. బట్ వెండర్ అనే కాన్సెప్ట్ పాత బిల్స్ను కూడా ఇది వేయడం జరిగింది. అంటే దీని తర్వాత ఏమన్నా సోషల్ ఆడిట్లో డ్రాప్ అయి ఉండొచ్చు కదా. సోషల్ ఆడిట్లోనే ఇవి తేలినేది. మేబీ తర్వాత సబ్సిక్వెంట్ ఎంక్వైరీలో వాళ్ళ డబ్బు నథింగ్. ఐ డోంట్ థింక్, టు మై నాలెడ్జ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఎందుకంటే పీడీ డ్రామా విల్ బి అంటే దీంట్లో 2 ఉన్నాయి సార్, డ్వామా అండ్ డిఆర్డిఏ. వీళ్ళిద్దరు బోర్డ్స్లో ఈ అమౌంట్ డిఆర్డిఏ ద్వారా పడింది. ఇది హార్టికల్చర్. ఇది కూడా పండ్ల తోటలేనా? పండ్ల తోటలే, అప్పుడు కూడా పండ్ల తోటలే. ఇప్పుడు ఆధారాలు ఉండవు మన దగ్గర. బట్ కేస్ రీజన్ దోస్ లిస్ట్ ఆల్సో ఇస్ అవైలబుల్. బెనిఫిషియల్ లిస్ట్ ఇచ్చిన దీస్ ఆర్ ఆల్ ది beneficiary list at that point of time. And PD Dwama and DRDA, the complaint registered by the PD DRDA. Okay, నేను మాట్లాడుతాను. And 3 crores. And one more thing, sir. In 2005 పరిటాల రవి మర్డర్ జరిగిన తర్వాత ముదుగుబ్బ మండలంలో మొత్తం రెవెన్యూ రికార్డ్స్ అన్ని అంటించేసినారు. అంటే తహసీల్దార్ ఆఫీస్ మీదే అంటించారు. తర్వాత సబ్సిక్వెంట్గా మన ప్రీవియస్ గవర్నమెంట్లో ఫ్రీ హోల్డ్లో దాని కింద తీసివేయడం జరిగింది. స్టిల్ ఇప్పుడుకి మళ్ళీ దాన్ని ఫ్రీ హోల్డ్లో పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ రికార్డ్స్ లేకపోవడమో లేకుంటే ఇది స్టిల్ అక్కడున్న ఫార్మర్స్ కానీ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. బికాజ్ ట్రాన్సాక్షన్ జరగదు. జాబితాలో పెట్టినా కూడా ఫ్రీ హోల్డ్లో, అంటే మనం రాకముందే జరిగింది. ఫ్రీ హోల్డ్లో తీసేసినారు సార్. ఫ్రీ హోల్డ్ వచ్చి బట్ ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటున్నారు పాజిటివ్గానే రైతులకు అనుకూలంగా. ఐ అండర్స్టాండ్. అంటే దానికి రికార్డ్స్ లేవు, అది ఒకటి. అప్పుడు అంతా యూనిఫామ్గా ఉన్నప్పుడు నాగలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఏదైనా విలేజ్ పేరు ఉందా? ఐ థింక్ ఎంఆర్ఓ ఆఫీసే అంటించినారు సార్. ఇప్పుడు అది ఏదన్నా సరే ఫ్రీ హోల్డ్ మనం తీసేస్తున్నాం. ఫ్రీ హోల్డ్ బికాజ్ ముదుగుపు రెవెన్యూ ఆఫీసే అంటించారు. అలా తగలట్టే మొత్తం రికార్డే లేదు. తర్వాత వాళ్ళది యూనిఫామ్ ఏదో ఒక రికార్డు తీసుకొని ఫ్రీ హోల్డ్ నుంచి తీసేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్రీజ్ ఏదో ఉంది సార్. ప్లీజ్ తీస్తాం, అది తీస్తాం. ఫ్రీజింగ్ అది గవర్నమెంట్ డెసిషన్. గవర్నమెంట్ డెసిషన్ బట్ మనం బికాస్ ఫేజ్ వైస్ జరుగుతుంది కాబట్టి ఇన్ ఎనీ ఫేజ్ ప్లీజ్ ఇది ఉంటే గవర్నమెంట్ కన్సర్న్ కూడా తీసుకొని పోయి వాళ్ళతో సీరియస్ మ్యాటర్స్ వీళ్ళు ఎంక్వైరీ ఇన్ డీటెయిల్. దిస్ ఆల్సో సార్ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఈ వెండర్ బేస్డ్ అనేది లేనే లేదు. అది 2 ఇంపార్టెంట్ మీరు చెప్పినవి. ప్లీజ్ గో త్రూ సార్. అండ్ ప్రియాంక అనే ఆమె మొత్తం అన్ని చేసి యూ హ్యావ్ నోటెడ్. లేదు వీళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టు నిజమైతే క్రిమినల్ కేసు కూడా పెడతాం అమ్మాయి మీద, ఉద్యోగం నుంచి కూడా పీకేస్తాం. ప్లీజ్ whoever responsible in this complete fraud. Take care, definitely. Thank you. Nice meeting you. ఏనా బాగున్నావా? బాగా సార్. నమస్తే. బాగున్నావా?